నమస్కారం అండి. నా పేరు బాలరాజశేఖర్ చంద్ర. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీని. నా స్పెషాలిటీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్. ఈరోజు మనం మొబైల్ వాడడం వల్ల మెదడు మీద కానీ వెన్నుపూస మీద కానీ వచ్చే పరిణామాల గురించి మాట్లాడుకుంటాం. అసలు మొబైల్ యూసేజ్ అనేది మెదడుని ఎట్లా ప్రభావితం చేస్తుంది? సో మొబైల్ యూసేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్రైట్ లైట్ అనేది ఎక్స్పోజ్ కావడం వల్ల ఐస్కి చాలా మంది చిన్నపిల్లల్లో కానివ్వండి, యువకుల్లో కానివ్వండి, యువతుల్లో కానివ్వండి, యంగ్ పీపుల్లో మనం మైగ్రేన్ హెడేక్స్ లాంటివి చూడడం జరుగుతుంది. ఆ బ్లూ లైట్ అనేది ట్రిగ్గర్, ఈ హెడేక్స్కి ట్రిగ్గర్ అయ్యి సో దీనివల్ల నిద్ర లేకపోవడం వల్ల మళ్ళీ హెడేక్ రావడము. సో నిద్ర రావట్లేదని వీళ్ళు మొబైల్ చూడడము, దానివల్ల మళ్ళీ ఇంకా నిద్ర డిస్టర్బ్ కావడము, సో దానివల్ల హెడేక్ రావడము. సో ఇవన్నీ చూస్తున్నాయి. సో ఎంటైర్ స్లీప్ సైకిల్ అనేది ఈ మొబైల్ యూసేజ్ వల్ల చిన్నపిల్లల స్టేజ్ నుంచి యూజ్ చేయడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనం మైగ్రేన్ హెడేక్ అనేది దీనివల్ల చూడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డోపమిన్ సర్జ్ వల్ల, ఇప్పుడు మనం ఎక్కువ రీల్స్ కానీ ఇట్లాంటి ఫాస్ట్గా మన హ్యాపీ కాంటెంట్ ఎక్కువ చూడడం వల్ల డోపమిన్ డిప్లీషన్ అయ్యి వీళ్ళల్లో ఫ్యూచర్లో మెమరీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, అటెన్షన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువసేపు అటెన్షన్ స్పాన్ తగ్గడం, దేని మీద దృష్టి పెట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోలేకపోవడము, లేకపోతే మెమరీ అనేది డిస్టర్బెన్స్ రావడము, సో ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో మెదడు మీద ఈ మొబైల్ అనేది, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక, సో ఈ స్మార్ట్ ఫోన్ యూటిలిటీ ఎక్కువ కావడం వల్ల సో మెదడు మీద చాలా వరకు దీని మీద దుష్పరిణామాలు అనేవి జరుగుతున్నాయి. సో కొంతమందిలో ఏది చెడు ఏది మంచి అని డిఫరెన్షియేట్ చేసే వివేకం కూడా కోల్పోవడం జరుగుతుంది. సో మొబైల్ యూసేజ్ అనేది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ తగ్గించుకోవాలి. నైట్ టైం అయితే మొబైల్ ఎంత తక్కువ యూజ్ చేస్తే మన కంటికి కానీ మెదడుకి కానీ అంత మంచిది. సో ఇదే కాకుండా మెడ ఎముకల మీద చాలామంది మనం చూసినట్లయితే మొబైల్ ఎక్కువ తీక్షణంగా ఒకే కింద పెట్టుకొని చూడడమో లేకపోతే ఒక పొజిషన్లో పెట్టుకొని చూడడమో చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ స్పాజంలోకి వెళ్ళి సో దానివల్ల మెడ కండరాలు నొప్పి రావడము, భుజం కండరాలు నొప్పి రావడము, స్పాండలైటిస్ అంటే సెర్వికల్ స్పైన్లో మన మెడ ఎముకలు, వెన్ను ఎముకకి సంబంధించిన డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ కానీ ఇట్లాంటివి అయ్యి వీళ్ళల్లో రాడిక్యులోపతిస్ అంటే కాళ్ళు చేయి లాగేయడం లాంటి సమస్యలు రావడము, సో పని చేసుకోలేకపోవడం ఏది మెడ నొప్పి వల్ల, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్ పీపుల్లో ఏదర్ ఈ మెడ ఉంచుకొని, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే మెడ ఉంచుకొని చేయడం వల్ల సో చిన్నప్పటి నుంచే ఆ మెడ అనేది ఆ స్పాజంలోకి వెళ్ళిపోయి ఆ పొజిషన్ మారి సో దాని తర్వాత కైఫోసిస్ అంటే గూని అంటాం కదా, నేను కింద నడుములో వస్తే గూని అంటాం, అట్లా సెర్వికల్ స్పైన్లో కూడా గూని లాంటి సమస్య రావడము, ఎరెక్ట్ పోస్చర్ అనేది డిస్టర్బ్ కావడము, సో ఫ్యూచర్లో ఎర్లీ ఏజ్లో 20-25లోనే వీళ్ళకి సెర్వికల్ స్పాండిలైటిస్ లాంటి సమస్యలు రావడం అనేది చూస్తాను. సో ఏది విధంగా చూసుకున్నా కూడా స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది వీలైనంత వరకు తగ్గించి ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నట్లయితే మనకి ప్రమాదాలు కానీ ఈ దుష్పరిణామాలు కానీ కాకుండా మనం అరికట్టవచ్చు.